దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా.
రాజా దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయ కాలమందు దేవా మీ ఆత్మతో నింపి దర్శించినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికాల రమ శబబబల రస్యాల రసరబల. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధికై నీ ప్రసన్నతకై మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ బలమైన హస్తాన్ని మా మీద ఈ కాలమందు చాపినందుకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఈ సమయం ముందు మనందరం కూడా వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము. పునిపూర్ల పరిచయం చేస్తున్న దైవ సేవకురాలు ఉషామ్మ గారు వచ్చి వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ కూడా ఒక్క మాట యేసయ్య దైవ సేవకురాలు మా మధ్యలోకి తీసుకొని వచ్చారయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నాతో మాట్లాడి అందరం కూడా అడుగుతాం. ఒక్క మాట, ఒక్క మాట. నువ్వు అడిగితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆశ కలిగిన వారితోనే దేవుడు మాట్లాడతాడు. లేకపోతే నువ్వు ఎలా వచ్చావు అలానే వెళ్ళిపోతావు. ఒక్క మాట అడుగుతాడు. ఈ సమయం దైవ సేవకురాలు వాక్య భాగం ప్రార్థన చేస్తూనే ఏకీభవించుదాం. స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవా నీ కొందనాలు స్తోత్రాలు